ఆ టేస్ట్ తగులుతుంది. చూడండి, మటను, గోంగూర మటను, చికెను అండ్ చికెన్ బిర్యానీ విత్ సలాడ్. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను. చూడండి, ఇది మనం చేయాల్సింది. మనకి ఏమి లేకపోయినా హాయ్ హలో అండి, మరొకతో మేము ముందుకు వచ్చేసాం. ఏంటబ్బా గోంగూర కట్టలు అని అనుకుంటున్నారా? ఈరోజు మా చిన్న విక్కీ బర్త్డే అండి, మా పెద్దక్క వాళ్ళ రెండో కుమారుడు. ఇంకా అందరం ఇక్కడైతే వచ్చేసాం. ఇంకా లాగైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూస్తూ ఉండండి. లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఏం చేస్తున్నావు? తరుగుతున్నావా? దాన్ని తరగటమనరే, ఏమంటారు దాన్ని? కొడుతున్నావు ఉల్లిపాయలని. ఏడో మాక ఇది ఎత్తకూడదట. పోస్తున్నారులే టమాటాలు. దేనికి? అవును, బిర్యానీ కదా. ఎన్ని 3 కేజీలు కదా బిర్యానీ. కూర 2 కేజీలా? అవునురా, నాకు కూడా. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను సమస్తము, పాతవి గతించిపోవును, సమస్తం నూతను క్షమించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, దినములు గడచిన, సంవత్సరాలెన్ని దొల్లిన, జగదుత్పత్తి దారి జీగతమన్నైనా నావకృమయ్యా, నన్ను పాత్రగా చేసి జగదుత్పత్తి దారి జీగతమన్నైనా నావకృమయ్యా. చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి. డల్లు ఉంది లైటింగ్, అంత సౌండ్ పెట్టా. ఆదేశా ఇది వాడవాడు ఒకటి. కీర్తనలు 8వ అధ్యాయం. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది.
శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పించుకొనుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనసుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు మరుగుగట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష అరవై 11 కీర్తనలు గ్రంథం 65:11. లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోష ధ్వని చేయుచున్నవి, అన్నియు ఆయన నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కాపును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడము దారుణై ఉన్నది, రాత్రి వేళ కలుపుడు భయమునకైన. ఒక పత్రం చదువుతున్నాను. 14 అది చదువుకొని 13-14 చదవమని. 139వ కీర్తన 13-14 వచనాలు చదువుకున్నాం. 139 కీర్తన 13-14. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. వచనాల్లో మరి ఈ యొక్క వాక్య భాగాన్ని పరిశీలిస్తే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. వీకి పుట్టక ముందే తల్లి గర్భమందు నిర్మించిన వాడు ఎవరు? దేవుడు. కాబట్టి మనం అనుకుంటాము ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఎట్లా ఉంటుంది, ఎలాగా జాబ్స్ కానీ అన్నీ మన ఆలోచనలు ఉంటాయి మనుషులుగా. కానీ దేవుణ్ణి నమ్ముకొని దేవుని బిడ్డగా ఉన్నప్పుడు ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవంటే ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు. ఆయనకి మరి ఏమి కూడా దిగులు లేదు, నాకు నన్ను నిర్మించిన వాడు నీవే కాబట్టి నా ఫ్యూచర్ అన్నీ కూడా నువ్వే నాకు మరి అన్నీ కూడా రెడీ చేసి, ఇంకా మనము పుట్టిన మొదలుకొని మరి లాస్ట్ వరకు కూడా ఆయన చిత్తానుసారంగా నడిపిస్తావు అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. కాబట్టి మనం అనుకోవచ్చు మనకు ప్లాన్స్ ఎన్నో ఉన్నాయని. మన ప్లాన్స్ అన్నిటికంటే దేవుని ప్లాను ముఖ్యమైనది. ఖచ్చితంగా మరి దేవునిలో ఉన్న బిడ్డలు, విక్కీ కూడా దేవుని భయమందు చాలా ఉన్నవాడు కాబట్టి ఖచ్చితంగా మరి ఆయన విక్కీ ఎడల చేయాల్సిన ప్రతి ఒక్కడు కూడా మరి మంచిగా మరి ఫ్యూచర్ కానీ ప్రజెంట్ కానీ ప్రతి ఒక్కడు కూడా మరి ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అంతేకాకుండా ఇక్కడ నీ కార్యములు ఆశ్చర్యకారములు, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం తీసుకున్నట్లయితే మనం అనుకోవచ్చు ప్రార్థన బర్త్డేకి ప్రేయర్ చేసుకోవటము ఇవన్నీ ఎప్పుడు మనకి అలవాటు అనుకోవచ్చు. కానీ మనకి ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అది ఖచ్చితంగా దేవుడు మనకు చేసిన మేలను బట్టి. ఇంకొకటి చాలామంది అనుకుంటారు, ఈరోజు అంత బాగలేదు, మూడిగా ఉన్నాను, ఈరోజు ప్రేయర్ చేసుకోలేను, దేవునికి స్తుతులు అర్పించలేను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనకు చేసిన మేలను బట్టి ఎవ్రీ మినిట్ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మనము అనుకుంటాము బిర్యానీ చేసుకున్నాము, బాగా తినేసాము, బర్త్డే అయిపోయింది, కేక్ కట్ చేస్తాము, ఇవన్నీ కాదు. ఇవన్నీ లేకపోయినా కూడా ఖచ్చితంగా దేవుడు మనకు చేసిన, మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మనకిచ్చినటువంటి ప్రతి ఒక్కటిని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞతాస్తుతులు. అలానే హబక్కూకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
17వ వచనంలో ఒక మాట ఉంది, నేను చెప్పి ముగిస్తాను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. చూడండి, ఇది మనం చేయాల్సింది. మనకి ఏమి లేకపోయినా ఇక్కడ చూడండి, ఏమి లేదు నా దగ్గర, ద్రాక్ష చెట్లు లేవు, ఒలివ చెట్లు కాపు లేదు, చేతిలోని పైరు పంటకు రావలేదు, గొర్రెలు దొడ్డిలో ఏం లేకపోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇది మనం చేయాల్సింది, దేవుని నమ్ముకున్న విశ్వాసులుగా. కాబట్టి మరి రాత్రికాల సమయంలో మరి ఎల్లవేళ మరి వీరికి దేవుని యందు మరి కృతజ్ఞతుడై చక్కగా మరి గత సంవత్సరాలంతా దేవుడు కాచి కాపాడాడు. మరి ఇక నూతన సంవత్సరం ఇచ్చినందుకు ఎప్పుడు కూడా దేవునిలో మరి కృతజ్ఞతగా ఉండాలని, అలానే ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మరి ఆయన యందు ఆనందించాలి, మరి రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషించాలని కోరుకుంటూ మరి దేవుడి చిన్న వార్తను దీవించినగా. మన మధ్యలో ఉన్న బాధ్యత ప్రేయర్ చేస్తారు. బాధ్యత రోజా అంటే ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడి రెక్కల చాటున భద్రపరిచి మీరు మాకు క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడుతూ మీకు వేలాది స్తోత్రం చేర్చుకుంటున్నాం. మూలముగా ప్రభా, నీకు ఇష్టముగా ప్రభా మేము జీవించేటప్పుడు నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా జీవాన్ని దీవించి ఆశ్రయించి కాపాడమని ఈ కొద్ది మనలో నేను మా ప్రభు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పేరట మా వినాయకుడితో బ్రతిమలాడి అర్పించుకుని పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం గాక. ఆమేన్. మా నాయన గడిచిన మరి మమ్మల్ని నీ దయగల హస్తాల కింద భద్రపరిచిన మరి మా దేవుడు నాయన, మరి కనికరం గల దేవుడు ఆయన, ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, మరి మా దేవుడు నాయన, మరి మమ్మల్ని మరి గడిచిన సంవత్సరంలో అన్నింటినీ ఆయన బిడ్డను బట్టి గుమగుమలాడే బిర్యానీ చూడండి. ఇప్పుడే గిన్నెలో తీసాము. ఒక 4 kgs బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఏం బిర్యానీ అనుకోవచ్చు మీరు, చికెన్ అండ్ చికెన్ కర్రీ. చికెన్ కర్రీ 3 kgs. వాసనలు అయితే అదిరిపోతున్నాయి. అండ్ గోంగూర మటన్. యాక్చువల్గా గంట లేదు, ప్రస్తుతానికి అట్లా చూసేయండి. గోంగూర మటన్ విస్తారంగా మాపై కృపని ఉంచండి నాయన. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొన్న మాకు మీ యొక్క దయగల హస్తంలో మా తలలపై ఉంచి మీ యొక్క ఏ విధమైనటువంటి అక్కర్లు ఉన్నాయో తండ్రి ఆ అక్కర్లను మీరు గుర్తు Happy birthday to you. Happy birthday dear Chinnavikana. Happy birthday. May God bless you dear. May God bless you dear. God correction. God bless you dear Chinnavikana. God bless you, Chinnavikana. Happy birthday to you. Happy birthday. God bless you.
మెనీ మెనీ హ్యాపీ బర్త్డే కి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ. బర్త్డేకి కేక్ తింటావా? కేక్ హ్యాపీ బర్త్డే మేడం ఆల్దమా న్యామయ్య నాటి రోడ్లో నీళ్ళు కారుతున్నాయి. కేక్ చూస్తుంది కేక్ తిన్నావా? పెడితే అప్పుడు మమ్మీ మెత్త ముక్క వేసి నా బిడ్డకు మెత్త ముక్క ఇవ్వండి అంటది కదా. అప్పుడు మమ్మీ ఏమంటది, నా బిడ్డకు మెత్త ముక్క ఇవ్వండి అంటది కదా. స్టాండ్ సిట్ స్టాండ్ సిట్. ఏసీ సౌమ్య, ఏసీ డైరెక్ట్ వస్తుంది. ఇక్కడైతే బాగుంటుంది. మంచం మీద అందరు రావట్లేదు. తినవే ఏందిమా? చికెన్ బిర్యానీయా మజాక? యాక్చువల్లీ ఈరోజు బక్రీదు, బిర్యానీ మిస్ అయ్యామే అనుకున్నాము, కానీ విక్కీ బర్త్డే సందర్భంగా మేము కూడా బిర్యానీ తింటున్నాము. అదిరిపోయింది. సేమ్ ఇంకా బక్రీదు సందర్భంగా తింటున్నాం కాబట్టి ఆ టేస్ట్ తగులుతుంది. చూడండి, మటను, గోంగూర మటను, చికెను అండ్ చికెన్ బిర్యానీ విత్ సలాడ్. ఆకలితో ఉన్నాం కొత్త